ఏకాగ్రత లోపించిన మనస్సును స్థిరపరిచే ఈ గ్రౌండింగ్ మెడిటేషన్కి స్వాగతం. కంఫర్టబుల్గా కూర్చోండి లేదా పడుకోండి. మీకు రెస్ట్ కావాలనిపిస్తే పడుకొని కూడా ఈ మెడిటేషన్ చేయొచ్చు. ఒకవేళ మీరు కూర్చొని ఉంటే మీ చేతులను జ్ఞానముద్రలో ఉంచండి. బొటన వేలు మరియు చూపుడు వేలు తాకుతూ అరచేతుల్ని పైకి చూసేలా ఉంచండి. చేతులని మోకాళ్ళపై ఉంచండి. మీ వెన్నుముక నిటారుగా ఉంచండి. మెడ ఇంకా భుజాలలో టెన్షన్ నెమ్మదిగా రిలీజ్ చేయండి. కళ్ళు మూసుకోండి. ఇంకా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా. ఇన్హేల్, నోటి ద్వారా శ్వాసని వదలండి. ఒక పెద్ద నిట్టూర్పుతో గాలిని వదలండి. మీరు ఇక్కడ ఉన్నారు ఈ క్షణంలో. ఇప్పుడు మరేది ముఖ్యం కాదు. మీ మనస్సును పూర్తిగా ఈ క్షణంలో, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండనివ్వండి. ఈ గైడెడ్ మెడిటేషన్ని మాత్రమే వింటూ మీలో ఏదైనా గిల్ట్ ఉంటే, మీ ఫోకస్ చెదిరిపోతున్నందుకు మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఉంటే, ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టలేకపోతున్నానని మీరు ఫ్రస్ట్రేటెడ్గా ఉంటే దాన్ని ఇప్పుడే వదిలేయండి. ఆ గిల్ట్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం. మీరు కేవలం ఒక మనిషి. మీరు ఫోకస్ చేయలేకపోవడానికి కారణం లైఫ్ ఎంతో గజిబిజిగా, ప్రశాంతంగా లేకపోవడం వల్ల కావచ్చు, లేదా మీకు నిజంగా ప్రశాంతత ఇంకా స్వాంతన లేకపోవడం వల్ల కావచ్చు. సరైన విశ్రాంతి మీకు దొరకకపోవడం వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మెడిటేషన్ చేస్తూ విశ్రాంతి పొందండి. మన మైండ్కి కాస్త ఊరట, ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం కలిసి అదే చేయబోతున్నాం. మరొక దీర్ఘ శ్వాస తీసుకోండి. శ్వాసని వదులుతూ ఆ హెవీ ఫీలింగ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, మిమ్మల్ని బాధిస్తున్న ఏ విషయమైనా బయటికి వదిలేయండి. మరొక డీప్ బ్రెత్, దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలాగే మరికొన్ని డీప్ బ్రెత్ తీసుకోండి. అండ్ మీకు ఉపయోగపడని ప్రతి దాన్ని రిలీజ్, బయటకు వదిలేయండి. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్, శ్వాసను సాధారణ స్థితికి తీసుకురండి. ఇంకా ఇది గమనించండి. గాలి మీ లంగ్స్, ఊపిరితిత్తుల్లో ఏమాత్రం కష్టపడకుండా ఎలా ప్రవేశిస్తోందో, అది మీ శరీరంలో ప్రతి భాగానికి ఎలా చేరుతోందో, వైటల్ ఎనర్జీ, ప్రాణశక్తిని ఇస్తూ మిమ్మల్ని ఎలా సజీవంగా ఉంచుతోందో గమనించండి. లైఫ్, జీవితం కూడా అంతే సునాయాసంగా సాగగలదు. దీన్ని నమ్మండి. ట్రస్ట్. ఈ విశ్వాన్ని నమ్మండి. ట్రస్ట్ ద యూనివర్స్. మీ మార్గాన్ని నమ్మండి. ట్రస్ట్ యువర్ పాత్. ఇన్హేల్, ఎక్స్హేల్. కొన్నిసార్లు మనం విశ్రాంతిని పక్కకు తోసేస్తాం. రెస్ట్ అంటే అదొక చిన్న చూపు.
పనులు చక్కబెట్టడానికి సరిపడా శక్తి, ఎనర్జీ మనకి ఉందా లేదా అనే విషయాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం. కానీ నో అని చెప్పడం ఓకే అని తెలుసుకోండి. ఫ్యూచర్ లేదా పాస్ట్ గురించి ఆలోచించడం వల్ల మన అధీనంలో లేని విషయాల్ని ఆలోచించడం వల్ల మనం కొన్నిసార్లు ఏకాగ్రతని కోల్పోతాం. ఆ సమయంలో మనసుని కంట్రోల్ చేయడం కష్టంగా అనిపించినా మీరు ఒక చిన్న విరామమైనా తీసుకోవచ్చు. మీరు కంట్రోల్ చేయాల్సింది ఏదీ లేదని మీ మైండ్కి గుర్తు చేయొచ్చు. ఇలా చెప్పొచ్చు, థింగ్స్ ఆర్ గోయింగ్ టు బీ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, అంతా బాగానే ఉంటుంది, అంతా సర్దుకుంటుంది, నేను దేనిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, నేను కేవలం ఈ ప్రజెంట్ మూమెంట్లో, ఈ క్షణంలో ఇక్కడ ఉంటే చాలు. ఇన్హేల్, ఎక్స్హేల్. మన కంట్రోల్లో లేని విషయాలు వదిలేయడమే ఉత్తమం. ప్రయత్నిస్తే జరగనిది ఏదీ లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా, ఎలాంటి గిల్ట్, కోపం లేదా నెగటివిటీ లేకుండా ఇది నమ్మండి, మీరు చాలా శక్తిమంతులు. యు ఆర్ స్ట్రాంగ్. మీరు ఏదైనా సాధించగలరు. మీరు ప్రశాంతతను సొంతం చేసుకోగలరు. జీవితం యొక్క ఒత్తిడికి దూరంగా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోగలరు. ఇది మరెక్కడో లేదు, మీ మైండ్ ఇంకా మీ మనసులోనే ఉంది. ఇప్పుడే ఇక్కడే ఉంది. ఈ క్షణంలో ప్రతిదాన్ని వదిలేయండి. భయాలు, సందేహాలు, గతంలో జరిగిన తప్పులు, బాధాకరమైన సంఘటనలు అన్నిటినీ వదిలేయండి. మీ మైండ్ని ఖాళీ చేయండి. ఫ్రీ యువర్ మైండ్. తద్వారా మీరు ముఖ్యమైన వాటిపై ఫోకస్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే అఫర్మేషన్స్ని మీ మనసులో కానీ బయటికి గట్టిగా కానీ రిపీట్ చేస్తూ నాతో పాటు శ్వాస తీసుకోండి. నార్మల్ బ్రీతింగ్ చేస్తూ, నేను పవర్ఫుల్, నేను చాలా శక్తిమంతం, నా లైఫ్లో అన్ని రకాల అవరోధాలు అధిగమించే శక్తి నాకు ఉంది, నా కలలను సాకారం చేసుకునే శక్తి నాకు ఉంది, నా డ్రీమ్ లైఫ్, కలల జీవితాన్ని నిర్మించుకుని జీవించే శక్తి నాకు ఉంది, నాకు కావాల్సిందంతా నాలోనే ఉంది. ఈరోజు ఏకాగ్రతతో గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏకాగ్రత, ఫోకస్ నాకు సులభంగా వస్తుంది. నా మైండ్కి అవసరమైన బ్రేక్, ప్రశాంతతను ఇవ్వడానికి ప్రతిరోజు మైండ్ఫుల్ పాజ్ రొటీన్స్, స్వాంతన చేకూర్చే దినచర్యలు నేను తీసుకుంటాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను శక్తివంతంగా ఉన్నాను. నా లైఫ్లో అన్ని అవరోధాలను అధిగమించే శక్తి నాలో ఉంది. నా కలలను సాకారం చేసుకునే శక్తి నాలో ఉంది. నా కలల జీవితాన్ని నిర్మించుకొని జీవించే శక్తి నాకు ఉంది. నాకు కావాల్సిందంతా నాలోనే ఉంది.
ఈరోజు ఏకాగ్రతతో గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏకాగ్రత, ఫోకస్ నాకు సులభంగా లభిస్తుంది. నా మైండ్కి అవసరమైన బ్రేక్, ప్రశాంతతను ఇవ్వడానికి ప్రతిరోజు మైండ్ఫుల్ పాజ్ రొటీన్స్, స్వాంతన చేకూర్చే దినచర్యల్ని నేను ఎంచుకుంటాను. ఇప్పుడు ఈ నిశ్శబ్దంలో స్థిరంగా ఉండండి. రోజంతా ఫోకస్తో కామ్గా ఉండాలని సంకల్పించుకోండి. ఈ అఫర్మేషన్స్లో మీకు బాగా కనెక్ట్ అయిన దాన్ని ఎంచుకోండి. దాన్ని మీరే ప్రశాంతంగా మనసులో రిపీట్ చేసుకోండి. Inhale, exhale. ఇప్పుడు నెమ్మదిగా తిరిగి రండి. మీ కాళ్ళను మెల్లిగా స్ట్రెచ్ చేయండి. బాడీని ఫీల్ అవ్వండి. చేతులు మరియు స్పైన్ స్ట్రెచ్ చేయండి. బాడీని బాగా స్ట్రెచ్ చేసి రిలాక్స్ చేయండి. మీ చేతులు అంజలి ముద్రలోకి తీసుకురండి. ఈ విశ్వానికి, భూమాతకు మీకు మీరు ఒకసారి నమస్కరించుకోండి. ఈరోజు ఈ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ని పూర్తి చేయడం ద్వారా మీరు మీ ఫోకస్ని మరియు ప్రశాంతతని క్రియేట్ చేస్తున్నందుకు మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈరోజు మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మచ్ లవ్ అండ్ లైట్. Namaste.